చేవెళ్ళ వికారాబాద్ రోడ్ మార్గాన ఘోరమైన రోడ్ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ మీద హైదరాబాద్ నుంచి వికారాబాద్ పోతున్న ఒక టిప్పర్ లారీ, కంకర్ టిప్పర్ లారీ ఆర్టీసీ బస్సుని ఢీకొని దాంట్లో ఉన్న దాదాపు 20 మంది అమాయకుల యొక్క ప్రాణాలు తీయడం జరిగింది. దీంట్లో చాలా వరకు మహిళలే ఉన్నారనే విషయం ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరిగినా కూడా స్థానిక నాయకత్వమే కానీ స్థానికులుగా మేమందరం కూడా లేకపోతే ఎవరు చూసినా కూడా నిజానికి కూడా సంతాపం వ్యక్తం చేయాలా, బాధను తెలియజేయాలి. కానీ రాజకీయ నాయకులుగా ఆ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులుగా లేదా ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్న వ్యక్తులుగా వాస్తవానికి మీకు మాటల్లో చెప్పలేనంత బాధ మాలో ఉన్నదనే విషయం మీకు ఇక్కడ వ్యక్తం చేస్తున్నా. చిన్న చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది. మీకు చెప్పినట్టు చాలా వరకు చనిపోయిన దాంట్లో మహిళలు ఉన్నారు. ఒకటే కుటుంబానికి సంబంధించిన 3 ఆడపిల్లలు పాపం వారు వికారాబాద్ నుంచి హైదరాబాద్ పోతున్నారు. ఒకటే కుటుంబానికి సంబంధించిన 3 ఆడపిల్లలు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుంది, ఈ సమయంలో ఎంత బాధ ఉంటుంది, ఆ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎవరి మీదో నెపం నెట్టాలని కాదు, ఎందుకంటే మాకు సంస్కారం ఉన్నది. ఎవరి మీదో తప్పు నెట్టాలని కాదు, ఎందుకంటే మాకు పద్ధతులు నేర్పినారు మా నాయకత్వం, మా తల్లిదండ్రులు, మాకు చదువులు నేర్పిన గురువులు. ఏ సమయంలో ఏం మాట్లాడాలా, ఏ సమయంలో ఏం మాట్లాడొద్దని ఒక ఇంగిత జ్ఞానం మాకు మా పెద్దలు నేర్పారు. కాబట్టి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, లేకపోతే ఆ రోడ్డు విషయంలో ఎవరి తప్పు ఒప్పు అని మేము మాట్లాడదలుచుకోలేదు. బాధ్యతగా మేమందరం మాట్లాడుకున్నాం. ఎస్, మా అందరి బాధ్యత ఉన్నది. మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాతో పాటు బాధ్యత అందరికీ బాధ్యత ఉన్నది. లేదు మీ మీదనే ఎక్కువ బాధ్యత ఉందంటే ఎస్, వీఆర్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. ఈ సమయంలో మీ మీదనే ఎక్కువ బాధ్యత ఉన్నది. ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా మీవిలే రోడ్ చేయాలా అని ఇంకా ఆపోజిషన్ లీడర్లు ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు ఎవరన్నా మాట్లాడితే బరాబర్ వీఆర్ రెడీ టు టేక్ దట్ రోల్ ఆల్సో. ఆ యొక్క పాత్ర పోషించడానికి మేము తయారుగా ఉన్నాం. కానీ రాజకీయాలు మాట్లాడొద్దన్నాం, కానీ వాస్తవాలు మేము చెప్పొద్దని అంటలేము. ఈరోజు మేము వాస్తవాలు చెప్పే ఒక ప్రయత్నంతోనే మేము ముందరికి రావడం జరిగింది. ఆ యొక్క హైవే నంబర్ బీజాపూర్ హైవే ఏదైతే ఉంటుందో, మాకు పోలీస్ అకాడమీ నుంచి తాండూరుకు పోయే రోడ్ ఏదైతే ఉంటుందో అది 2017 సంవత్సరంలో శాంక్షన్ కావడం జరిగింది. నేషనల్ హైవేస్లో ఆ స్టేట్ హైవేస్ నుంచి నేషనల్ హైవేస్ కన్వర్ట్ అయ్యి 2017లో దానికి నేషనల్ హైవేస్ యొక్క స్టేటస్ రావడం జరిగింది. దాని తర్వాత 2021 సంవత్సరంలో దానికి శాంక్షన్ వచ్చింది. 2021 సంవత్సరంలో శాంక్షన్ వచ్చిన తర్వాత 2022లో దానికి టెండర్ చేయడం జరిగింది. 23లో దానికి అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఆ రోడ్ ఏదైతే పని వరకు ఉన్నదో కాంట్రాక్టర్ కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. 2023 సంవత్సరంలో కొంతమంది పర్యావరణవేత్తలు ఒక ఎన్జిఓ సేవ్ బ్యానియన్స్ ఆఫ్ చేవల్ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని అక్కడున్న మర్రి చెట్లను కాపాడాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఆ రోజు ఎన్జిటీని ఆశ్రయించడం జరిగింది. ఎన్నికల సమయంలో కరెక్ట్గా మాకు జనరల్ ఎలక్షన్ డిసెంబర్లో ఎప్పుడైతే మాకు ఎన్నికలు ఉన్నాయో 3 నెలల ముందల ఆ రోజు ఎన్జిటీ ఆ యొక్క ప్రాజెక్ట్ని స్టేటస్కో ఇస్తూ ఆ మర్రి చెట్ల విషయంలో ఏ ప్రపోజల్ ఇస్తుంది ప్రభుత్వం, మీకు దాని పట్ల ఏ ప్రణాళిక ఉన్నది మాకు స్పష్టంగా తెలియజేయండి, అప్పటి వరకు మీరు పని చేయొద్దని ఎన్జిటీ స్టేటస్కో ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడండి? జనరల్ ఎలక్షన్స్ 2 నెలల ముందు, అక్టోబర్ నాటికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ ఓడిపోయినాం. కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన 3 నెలల నుంచి నేను చెప్పడం మొదలుపెట్టిన దీని సాక్ష్యం మీరు మా స్థానికంగా పోయి నా నాయకత్వాన్ని ఎప్పుడైనా మీరు అడగొచ్చు. లోకల్గా ఉన్న చేవెళ్ళ మొయినాబాద్ వాళ్ళని మా వికారాబాద్ వాళ్ళని మీరు అడగొచ్చు. మేము 3 నెలల్లో మా ఎలక్షన్స్ ఓడిపోయిన 3 నెలల నుంచి ప్రతిసారి చేవెళ్ళకు పోయినప్పుడు, ప్రతిసారి మొయినాబాద్ పోయినప్పుడు మేము గుర్తు చేస్తూనే ఉన్నాము. కాంట్రాక్ట్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయ్యింది. చిన్న ప్రపోజల్స్ మీరు కోర్టులో సబ్మిట్ చేస్తలేరు, అది సబ్మిట్ చేయండి, మీకు స్టేటస్కో వెకేట్ అవుతుంది, మీకు వర్క్ పర్మిషన్ వస్తుందని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఒకటి అధికార పార్టీకి నేను ఇప్పుడే చెప్పినట్టు ప్రతిదీ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సోదరులారా. ప్రతిదీ ఒకరి మీద ఒకరు నెపం నెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఒకరికొకరు పరస్పరంగా పనిచేసుకుంటే ప్రజాశ్రేయస్ కోసం పనిచేస్తున్న విషయం మీరు నేర్చుకోవాలి. ముఖ్యంగా అధికార పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే మీరు పర్మనెంట్ కాదు, మేము పర్మనెంట్ కాదు. మేము ఏదైనా సలహాలు ఇచ్చినప్పుడు, సూచనలు ఇచ్చినప్పుడు
మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని మాట్లాడుకోకుండా మేము ఇచ్చిన సలహాలు నిజంగా వాస్తవానికి మంచిగా అయితే ఈ యొక్క కార్యక్రమం ముందర తీసుకుపోదాం, మమ్మల్ని కలుపుకొని పోయింటే అసలు ఇప్పటివరకు ఈ రోడ్ పని అయిపోయేదని చెప్తున్నా. నేను ఆ రోజు సింపుల్గా ప్రపోజల్ చెప్పిన, ఎన్జీటీ ఏమడిగింది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ సబ్మిట్ చేయండి, జియోలాజికల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ స్టడీ సబ్మిట్ చేయండి, ఈ ట్రాన్స్లొకేషన్ చెట్లు ఎట్లా చేస్తారో ప్రపోజల్ సబ్మిట్ చేయండి అనేది మూడు స్టడీస్. ఈ 3 స్టడీస్ చేయడానికి ఈ యొక్క పనికిమాలిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి 2 సంవత్సరాలైంది సోదరులారు, 2 సంవత్సరాలైంది. దీనికి సొల్యూషన్ లేక కాదు, నిత్యం మేము చెప్తున్నాం సొల్యూషన్. పోయినప్పుడల్లా, చేవలకు పోయినప్పుడల్లా, మోయినాబాద్ పోయినప్పుడల్లా ఇలా చెయ్యండి బాబు మహాప్రభు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారు మా పార్టీలో గెలిచిన వారు అందులోకి పోయినరు. మొన్నటి వరకు ఎంపీగా అక్కడ పనిచేసిన రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో పనిచేసిన వాళ్ళు అవతలకు పోయినరు. వీళ్ళందరూ అధికార పార్టీలు ఎవరెవరు ఉన్నారో అందరు కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్రపోజల్ చెప్పడం జరిగింది, ఇట్లా చెయ్యండి అని. 2 సంవత్సరాలు అయ్యింది నేను చెప్పి ఆ సొల్యూషన్. వీళ్ళ ఎటువంటి ప్రపోజల్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఎన్జీటీ పదే వీళ్ళకి అడిగిన ఒక విషయం, ఎన్నిసార్లు అడగాల మీకు? ఎన్జీటీ డేట్ వచ్చినప్పుడల్లా వీళ్ళ తరఫున ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండే, ఒక పనికిమాలినోడు అనొద్దు కానీ వయసులో పెద్దవాడు మాకన్నా, కానీ దాదాపు ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినప్పటి నుంచి దాదాపు 100 మంది చనిపోయినారు ఆ రోడ్డు మీద. ఈ పనికిమాలిన ప్రాజెక్ట్ డైరెక్టరు నేను ఎన్నిసార్లు చెప్పిన ప్రపోజల్ సబ్మిట్ చేయండి చేయకపోగా ఆయన కోర్టుకు పోయి టైంపాస్ చేసిండు. వాస్తవానికి టైంపాస్ చేసిండు. ఎందుకు నాకు ఎట్లా తెలుసా మీరు అడగాలి. ఎందుకంటే నేనే పోయినా ఎన్జీటీకి ప్రత్యక్ష సాక్షిగా చూద్దాం కోర్టులో ఏమవుతుందో చూద్దామని నేను ఎన్జీటీకి పోయినా చెన్నైకి. కొంతమంది స్థానికంగా రిపోర్టర్లని, కొంతమంది స్థానికంగా ఉన్న మా నాయకులందరినీ తీసుకుపోయి కోర్టులో మేము జడ్జి గారి ముందర కూర్చోవడం జరిగింది. కూర్చొని జడ్జి గారు, ఎన్నిసార్లు మీరు అధికారులకు ఎన్నిసార్లు మీరు వస్తారండి కోర్టుకి, నేను చెప్పిన ప్రపోజల్ ఇస్తే మీకు అయిపోయేది కదా, ఎన్నిసార్లు వస్తారు, ఎన్నిసార్లు అదే మాట వింటారు, యు ఆర్ పాసింగ్ టైమ్, యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ సొల్యూషన్ అన్నారు జడ్జి గారు. ఆ రోజు అధికార పార్టీ మీరు జాగ్రత్తగా వినాలి. జడ్జి గారు అన్న మాటలు విని ఆ రోజు ఏం చేశారు, 2025 మార్చిలో రిజర్వ్ ఫర్ ఆర్డర్ చేసి నేను ఒక మినిట్లో జడ్జిమెంట్లో లాస్ట్ పాయింట్ ఏం రాసిండు మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, మీకే అర్థమవుతుంది. దీంట్లో లాస్ట్లో ఎన్జీటీ ఆర్డర్లో లాస్ట్లో ఏం చెప్పిందంటే, ఇన్ ద రిజల్ట్ ఇట్ ఈస్ హెల్డ్ దట్ ద ఈఐఏ రిపోర్ట్ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఈజ్ నాట్ కాంప్రిహెన్సివ్ అండ్ ద ప్రాజెక్ట్ proponent is directed to add more comprehensive study in the lines indicated above. Till such comprehensive study is completed, the EAC environmental clearance recommendations granted will be kept in abeyance. చూస్తున్నారు కదా మీరు, ఇది క్లారిటీగా ఎన్జీటీ ఏం చెప్పింది, మీరు సబ్మిట్ చేసినటువంటి పనికిమాలిన రిపోర్టు కరెక్ట్గా సరిపోదు, ఇది పనికిమాలకంగా ఉన్నది, మీరు చెప్పిన లైన్స్లో మీరు ప్రపోజల్ సబ్మిట్ చేయలేరు కాబట్టి ఉన్న పర్మిషన్స్ కూడా అబియన్స్లో పెడుతున్నామని చెప్పి ఎన్జీటీ ఆర్డర్ ఇచ్చింది. ఎవరండి 2 సంవత్సరాలు కాలయాపన చేసింది? బీఆర్ఎస్ పార్టీయా? మేము ఆ రోజు టెండర్ పిలిచి కాంట్రాక్ట్ అప్పచెప్పి అగ్రిమెంట్ చేసి ల్యాండ్ యాక్వేషన్ చేసి వీళ్ళకి అప్పచెప్తే వీళ్ళు పనికిరాని ఒక ప్రభుత్వం నడుపుతూ ప్రపోజల్స్ కూడా చేత కాదు ఈయనకే, వీళ్ళు ఈరోజు మా మీద వేలు చూపించే ప్రయత్నం చేస్తారండి. మళ్ళీ చెప్తున్నాను సోదరులరా, నాకు ఈరోజు రాజకీయాలు మాట్లాడడం లేదు, చాలా బాధతో మాట్లాడుతున్నా, ఎందుకంటే బాధ్యతతో మాట్లాడుతున్నా. ఎస్, ప్రజలు ఈరోజు మా దిక్కు వేలు చూపిస్తున్నా కూడా మేము తీసుకుంటున్నాం ధైర్యంగా. ఎస్, మా తప్పు కూడా ఉందని ఒప్పుకుంటున్నాం, కానీ మా తప్పే కాదు అని చెప్తున్నాను నేను. ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడి ఇష్టం లేకపోయినా మీకు కొన్ని వాస్తవాలు చెప్పాల్సి వస్తున్నది. 2 సంవత్సరాలు కాలయాపన చేసిర్రు, పదే నేను ప్రపోజల్ పెట్టండి అని చెప్పినా కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరని అడిగారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కంప్లీట్ చేయలేదు రోడ్లు అని అడుగుతారు. ఎవరని బుద్ధున్నోళ్ళు. నేను ఒక సొల్యూషన్ చెప్తున్నప్పుడు, మీకు కళ్ళ ముందు సొల్యూషన్ కనిపిస్తున్నప్పుడు రాజకీయాలు మాట్లాడతారా? లేదా అప్పుడే ఈ ప్రపోజల్ సబ్మిట్ చేసి ఈ రోడ్ మొదలుపెట్టింటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా. ఇదే పోయిన సంవత్సరం మా అమ్మగారు అసెంబ్లీలో ఇదే విషయం మాట్లాడడం జరిగింది. పోయిన సంవత్సరం నవంబర్ ఇదే నాటికి అసెంబ్లీలో అమ్మగారు మాట్లాడడం జరిగింది. గౌరవనీయుల మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎంబీ మినిస్టర్ ఈ రాష్ట్రానికి, ఆయన ఏం చెప్పిండ్రు ఒక్కసారి మీ టీవీలో వినాలని నేను కోరుకుంటున్నాను. ఎన్జిటిలో క్లియర్ అయింది. 28/11 రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు. 29th రోజు ఈ 29 మన నవంబర్ మొబైలైజేషన్ వర్క్ స్టార్ట్ అయింది. వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా. మీరు ఎప్పుడు కూడా వాస్తవాన్ని ఒప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ. ఎందుకు ఇది మొదటిది కాదండి ప్రభుత్వం చెప్పిన అబద్ధం. 8 నెలల 9 నెలల కిందట మా ఆలూరు గేట్ కాడ ఒక టిప్పర్ లారీ ఇట్లే కూరగాయలు అమ్ముకుంటారు అక్కడ పాపం,
ఊరోళ్ళు, వాళ్ళ మీదకి లారీ పోయింది. పోయినప్పుడు యూజువల్గా మేము ధర్నా చేసినాం, ఇట్లనే ప్రశ్నించినాం. అక్కడ కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆర్డీఓ గారు వచ్చిండ్రు, ఇగో వారంలో మొదలవుతుందని చెప్పిండ్రు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు అడిగినా ఇగో నెలలో మొదలవుతుందని చెప్పిండ్రు. స్థానిక మంత్రి గారు ఎవరు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చే నెల మొదలవుతుందని చెప్పారు. ప్రతిసారి మేము ప్రభుత్వానికి అడిగినప్పుడు నోటు తెరిచినప్పుడు అబద్ధమే చెప్పిండ్రు. ఇగో దానికి సాక్షి, దానికి సాక్ష్యం, దాని పరాకాష్ట ఇగో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే వర్క్ మొదలైందని చెప్తున్నారు. వర్క్ మొదలైందని చెప్తున్నారు. ఏడ మొదలైందండి? ఈ రోజు కూడా మొదలు కాలే పని. ఈ రోజు కూడా చేవేళలా రోడ్ మొదలు కాలేదు. ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది ప్రభుత్వం అనేది దీనికి నిదర్శనం ఏం కావాలి? ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే స్పీకర్ గారు పోయే కాన్స్టిట్యున్సీ, స్పీకర్ గారు మా దిలీప్కి తెలుసు, స్పీకర్ గారికి పోయే కాన్స్టిట్యున్సీ అదే, వికారాబాద్ పోయే కాన్స్టిట్యున్సీ అదే రోడ్డు పోవాలి. ఇంకా బ్రహ్మాండ విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు పోయే కాన్స్టిట్యున్సీ రోడ్డు కూడా అదే. అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు, ఎంత శ్రద్ధతో ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అనేది ఒక్కసారి గమనించాలి. నేను ఇంకా రాజకీయాలు దీంతో మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పినట్టు బాధ్యత అందరిది ఉన్నది. అందరం కూడా సమానమైన బాధ్యత మోయాలా. అధికార పార్టీ గారు ప్రతిపక్షం కూడా అందరూ కూడా అధికారంలో ఉన్నా, అందరూ ఆ ప్రాంతం సంబంధించిన వాళ్ళం ముమ్మాటికి జరిగిన సంఘటనకి బాధ్యత వహించాలా, సంతాపం వ్యక్తం చేయాలా, అందరం కూడా సమానమైన బాధ్యత వహించాలి. ఇది ఒక దిక్కుంటే మా ప్రాంతానికి చాలా పెద్ద గొప్ప వ్యక్తి మహనీయులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారండి. చాలా గొప్ప మనిషి ఆయన. ఆయనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉందేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. చేరు కదిలియక్ బాబు, షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆయనకే అర్థమవుతలేదు. మొన్న ఎవరన్నా ఇంగితగాను మొన్న మనిషి, సారీ ఈరోజు కొంచెం కఠినంగా మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చిన వాళ్ళ కుటుంబాల ప్రధాన సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందలు నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగితగానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నో వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ, అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజు నాలాగా మీరు పోయి వచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారంలో ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా, మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు ఈరోజు. ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నాడు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్న కేసు నెంబర్ 1 విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ నిత్యం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పని బీఆర్ఎస్ఏ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనాలకు అర్థమైంది, ఈరోజు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు, అన్నా మా పార్టీ సంగతి అయిపోయింది, మా లీడర్లు అమ్ముడు పోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి
కొట్లాడతలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అని బీజేపీ కార్యకర్తలు స్వయంగా చెప్తున్నారు. ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి. ఇంకో విషయం ఏం చెప్పాలి, ఆ రోజు 2023లో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యానియన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కో వచ్చిందో, ఇది మా గొప్ప విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్ అండి. మీరు ఒకసారి చూడాలి బాబు, అది ట్వీట్ టీవీలో. విశ్వేశ్వర రెడ్డి గారి ట్వీట్: కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యానియన్స్, దే వన్ ద ఫైట్ టు సేవ్ చెవెల్లా బ్యానియన్స్. ఐ ఫీల్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ సిన్స్ యాజ్ అన్ ఎంపీ. ఆమెకు అప్పుడు గుర్తొచ్చింది ఆమె పార్ట్లీ రెస్పాన్సిబుల్ అని. We got the Hyderabad Bijapur via Chevella highway sanctioned 2016-17 blah 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 అని రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలంటే ఆయనకి ఇటు అటు రోడ్లు వైడనింగ్ లేకుండా, అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకునేదండి, గీత స్ట్రేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట. అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు ఎట్లయిందండి ఎంపీ నాకు అర్థం కాదు. నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ హైవే అయినా కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి? రగన్న డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నేషనల్ హైవేలో ఇంజనీర్సే కదా, వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది. వాళ్ళు డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్కి వస్తుంది. ఇంత కూడా మీకు తెలియదా? నేను మస్తు చెప్పినా, నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ తీయలేదు. విశ్వేశ్వర రెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి. ఇంత కూడా మీకు తెలియదా అండి? వంకర్ టింకర్ ఉన్నది, సీదా లేదు. సీదా రోడ్ ఉంటుందండి అన్న, ఎక్కడైనా ఉంటుందా? ల్యాండ్ యాక్విజిషన్ స్ట్రేట్ చేసిండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వర రెడ్డి గారు మీకు? గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజిషన్ అవసరం పడుతుంది, బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత యాక్విజిషన్ ఖర్చు అవుతుంది? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు, ల్యాండ్ యాక్విజిషన్ చేసింది స్టేట్ గవర్నమెంట్. దానికి నేను ఇట్లా చెప్పినా ఇప్పటికీ స్ట్రేట్. ఎంత నిన్న అంటాడు ఆయన, మళ్ళీ వీళ్ళని అంటాడు, అరే వీళ్ళు మా వాళ్ళే కాదు, మా వాళ్ళు మీకు ఎవరో ఏమో వీళ్ళు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని. ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి. మళ్ళీ ఒకసారి చాలా సంతోషం మీరు మా రోడ్డు పనులు ఆపినందుకు, కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ట్వీట్ పెడతాడు. ఎందుకండి విశ్వేశ్వర రెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి? బాధ్యతగా ఉండండి. 7 సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు మా ప్రాంతానికి. నాలాగా తప్పు ఒప్పుకోండి. ఎస్, అందరి బాధ్యత ఉందని చెప్పండి. పెద్ద మనిషిగా మీరు ఎదగండి మా కళ్ళల్లో. అంతేగాని ప్రతిదరి వాళ్ళ తప్పు నువ్వు అంటే టీఆర్ఎస్ తప్పు అంటాడు, నువ్వు అంటే కేసీఆర్ గారు తప్పు అంటారు. మళ్ళీ ఆయన కింద 5 సంవత్సరాలు పనిచేసినాడు ఈ పెద్ద మనిషి. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వర రెడ్డి గారు? రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. ఇది ఎట్లుందంటే, కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి చేస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెలో రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టు ఉన్నది విశ్వేశ్వర రెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. మరొకసారి ఈ విషయం మీకు మరొకసారి ప్రగాఢమైన సానుభూతి వ్యక్తం చేస్తూ, ముమ్మాటికి మా వంతు సాయం మేము మా కుటుంబాలు ముమ్మాటికి చేస్తాం. చాలా వరకు వాళ్ళందరూ కూడా వికారాబాద్ తాండూకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మా 2 సోదరులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి ఎటువంటి సహకారం కావాలన్నా పార్టీ పరంగా వ్యక్తిపరంగా మేము ఉన్నాం. ఇంకోటి దిక్కు నెపం నెట్టాలనో బాధ్యత వేయాలనో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకోలేదు. కానీ మీకు ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దీంట్లో ఎంత బాధ్యత మాదుందో అందరి బాధ్యత ఉన్నది. కానీ దీంట్లో జరిగిన తప్పులు ఏందో ఎత్తి యొక్క ప్రయత్నం మీకు చూపించాను వివరిస్తూ.